హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఇంకా ఈ వ్లాగ్ అయితే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ రొటీన్ అండ్ పూజ అయితే పెట్టానమాట. కొద్దిగా అయితే పెట్టానండి. ఇంకా మాకు ఈరోజు వేరే ట్రిప్పు వెళ్ళాలి, తిరుపతి. దానికోసం అయితే ప్లాన్ చేసుకోవాలని ఇంకా వీడియో అయితే మొత్తం అయితే షూట్ చేయలేదన్నమాట. ఇంకా బయట అంతా ఊడ్చుకునేదైతే ఒకసారి కొద్దిగా అయితే తీసానమాట, షూట్ చేశాను. తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చుకొని తూడ్చుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా తర్వాత ఇంకా గడప ముందు అయితే ఇలా డిజైన్ వేసి ఒక చిన్న ముగ్గు అయితే వేసానండి. వేసి ఇంకా సైడ్ డిజైన్స్ వేసి పసుపు కుంకుమ కలర్స్ కూడా అన్నీ వేసి ఇంకా నీట్గా అయితే అలంకరించానమాట. చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందనేది కూడా. తర్వాత ముగ్గు వేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. సాటర్డే ఎప్పుడు కూడా నేను పిండి దీపం పెట్టుకుంటాను కదా, ఇంకా ఈరోజు కూడా అలానే పిండి దీపం పెట్టుకున్నాను. కానీ ఇంకా ప్రసాదాలు అయితే ఏం చేయలేదండి మార్నింగు. ఇంకా ఈరోజు ఇండిపెండెన్స్ డే కూడా కదా, ఇంకా వర్క్ అయితే మార్నింగే పూజ చేశానన్నమాట. ఇంకా తిరుపతి వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా అవన్నీ సర్దుకోవడం అలానే సరిపోయిందనమాట. సో అందుకని ఇంకా ప్రసాదాలు చేసే టైం అయితే లేదు. ఇంకా సింపుల్గా అయితే స్వామివారికి ఎండు ద్రాక్షలు అయితే ప్రసాదంగా పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలైతే ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు. పాప ఇలాగో వెళ్ళట్లేదు కదా, ఇంకా బాబు కూడా వెళ్ళలేదన్నమాట. స్కూల్లో ప్రోగ్రామ్స్ అని ఏమీ లేవు. ఇంకా నేను కూడా మార్నింగే 6కే బస్సు ఉంది. ఇంకా అంత ఎర్లీగా లేపడం ఎందుకులే అని ఇంకా లేపలేదు బాబుని కూడా. సో ఇంకా వాడు పడుకున్నాడు. నేనైతే మా వారైతే ఇక ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కదా, తనైతే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇంకా నేను 5కే లేసానండి. ఈరోజు కూడా ఎర్లీగా పూజ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, అలాగే లంచ్ కూడా రెడీ చేయాలి కదా. అందుకని నేను ఎర్లీగానే లేచానమాట. 5కి అలా లేచి బయటంతా ఊడ్చి చల్లి ఇంకా ముగ్గులు పెట్టుకున్నాను. ముగ్గులు పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ కలర్స్ కూడా వేసుకున్నాను. ఇంకా పూజకి వచ్చేస్తే స్వామివారికి అయితే ఇవాళ కూడా తులసి మాల లేదండి. ఇంకా ఇంట్లో బయట చెట్టు ఉంది, తులసి చెట్టు. అక్కడివే ఆకులు కొన్ని తెచ్చి పూలల్లో కట్టేసి ఇంకా స్వామివారికి అయితే మాల వేశాను. ఇంకా పిండి దీపం చేసుకొని అలాగే స్వామివారికి అష్టోత్తరం చదువుకొని ఇంకా అక్షతలు పూలతో అయితే పూజ అయితే కంప్లీట్ చేశానన్నమాట. ఇంకా అలాగే తులసమ్మ దగ్గర కూడా చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట చేయాలి కదా. ఇంకా పిల్లలకైతే గోధుమ రవ్వ ఉప్మా చేసి ఇంకా టిఫిన్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా తిని ఇంకా అప్పుడు టమాటా ఉన్నాయన్నమాట, కూరగాయలు టమాటా అండ్ బచ్చల కూర కొద్దిగా ఉండే, ఇంకా అవి రెండు కలిపి అయితే కర్రీ చేద్దామని ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. లోపైతే రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను, అవి నానుతూ ఉంటాయి కదా. ఇంకా నేనైతే కర్రీ చేశాను. బియ్యం నానాక ఇంకా పొయ్యి మీద పెట్టేశాను అనమాట. అలా వంట కూడా కంప్లీట్ చేసేసాను. వంట అయిన తర్వాత మళ్ళీ ఇంకా బట్టలు అవి ఇవన్నీ ఉంటే వాషింగ్ మిషన్లో వేసి ఇంకా నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నానండి.
లాస్ట్లో కొద్దిగా గరం మసాలాను కస్తూరి మేతి వేసుకొని ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. లాస్ట్లో కొద్దిగా మాడింది కానీ బాగానే ఉంది. ఇంకా తర్వాత ఇంకా నైటే ఇంకా బట్టలన్నీ కూడా సర్దేసుకున్నాం అనమాట. ప్యాకింగ్ ఇంకా 2 డేస్ అనమాట. 2 డేస్కి సరిపడా శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మా వారి బట్టలు కూడా పెట్టేసి ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సర్దేశాను అనమాట నైట్ బట్టల వరకు. ఇంకా తర్వాత చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఈరోజు ఈవినింగ్ ఎక్కుతాము అనమాట ట్రైను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ తినొచ్చు కదా అని చపాతీ చేసి ఇంకా ఒక బాక్స్లో అయితే ప్యాక్ చేశానండి. ఇది అండి సాటర్డే రోజు వ్లాగు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా బ్లాగ్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుందన్నమాట. వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకు కూడా కంటెంట్ నచ్చితే లైక్ చేస్తారు కదా, అలా సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.